అందరం హాయిగా కూర్చుందాం. కంఫర్టబుల్గా బ్యాక్ రెస్ట్ తీసుకొని హాయిగా లెగ్స్ క్రాస్ చేసుకొని కళ్ళద్దాలు తీసేద్దాం. ఫోన్ సైలెంట్లో పెట్టుకుందాం. ఇవాళ చాలా గొప్ప రోజు. ఒక కొత్త చాప్టర్, ఒక కొత్త ఇంటెన్షన్, సంకల్పంతో ఈరోజు మొదలెడదాం. చేతులు రెండు క్లాస్ప్ చేసుకొని కళ్ళు మూసుకుందాం. మన సహజ శ్వాసని గమనిద్దాం. ఏ మంత్రం లేదు, ఏ జపం లేదు. ఇది ఆనా పాన సతి ధ్యానం. ఏ దేవుడు లేడు, ఎవరు మనల్ని సేవ్ చేయడానికి లేదు. మనల్కి మనమే సేవ్ చేసుకోవాలి. మీరు మీ శ్వాస. పాస్ట్లో ఏం జరిగినా, ఫ్యూచర్లో ఏం జరగబోతున్నా, ఈ క్షణం, ఈ సమయం కేవలం ఈ ప్రెజెంట్లో, ఈ మన శ్వాసతో ఉన్నాం. పక్కనేం జరుగుతున్నా, ఎవరేమంటున్నా మర్చిపోయి మన శ్వాసతో మనం ఉందాం. ఈ 30 నిమిషాలు కేవలం మీకోసం.
ఈ సమయంలో మనం ఏది ప్రూవ్ చేయక్కర్లేదు, ఏది సాధించక్కర్లేదు. మనము మదరా, ఫాదరా, ప్రొఫెషనలా, మన ఈగో నుంచి బయటకు వద్దాం. ఒక నోబడి, ఒక జీరో కాన్షియస్నెస్తో మన బ్రెత్తో మనం ఉందాం. హాయిగా శ్వాసతో శ్వాసని గమనిద్దాం. మనకి ఏది ఇష్టం, ఏది ఇష్టం లేదు, అన్ని ఐడెంటిటీస్ వదిలేసి కేవలం శ్వాస. ఆలోచనలు వస్తే మళ్ళీ జెంటిల్గా, ఫోర్స్ చేయకుండా మన శ్వాస మీదకి తీసుకొద్దాం. ప్రతి ఒక్క శ్వాసతో ఇంకా రిలాక్స్ అయి, రిలాక్స్ యువర్ నీస్, ఫోర్ హెడ్, ఐస్, కంప్లీట్గా రిలాక్స్ అయి మీరు మీ శ్వాస.
10 సెకండ్స్. ముందుగా చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుని ఒక 5 సెకండ్స్ మూసుకో. 5, 4, 3, 2, 1. మెల్లిగా చేతులు రెండు తీస్తూ కళ్ళు తెరుద్దాం. థ్యాంక్ యూ ఈ అద్భుతమైన ధ్యానం కోసం. మనము మ్యూజిక్ మెడిటేషన్ అప్పుడు లాస్ట్ 3-4 రోజుల నుంచి వింటున్నాం మ్యూజిక్ యొక్క దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఎలా మ్యూజిక్ మనల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మనము ఎప్పుడు ప్రతి ఒక్క మ్యూజిక్కి ప్రతి ఒక్క ఫ్రీక్వెన్సీకి ఒక యాక్టివేషన్ ఉంటుంది. ఎప్పుడు మనం ఒకటే ఫ్రీక్వెన్సీ వింటే మనకి ఆ వేరే పోర్టల్స్ యాక్టివేట్ అవ్వవు. నిన్న పరిణీత గారు వచ్చి అన్నారు, గ్లోబల్ మైండ్ సెట్తో లోకల్గా పనిచేద్దాము అని. గ్లోబల్ మైండ్ సెట్తో లోకల్గా పనిచేద్దాము అని అంటే ఏంటి? వాట్ డస్ దట్ మీన్? గ్లోబల్ మైండ్ సెట్ ఏంటి, లోకల్గా పనిచేయడం ఏంటి అంటే ఏంటి? నేను ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్. కొంచెం దీని గురించి మాట్లాడదాం. గ్లోబల్ మైండ్ సెట్ అంటే హ్యావింగ్ ఒక వన్నెస్, ఒక అందరినీ యాక్సెప్ట్ చేయడం గ్లోబల్గా. ఇప్పుడు ఎంతమంది ఇక్కడ తిరిగారు వేరే ఊర్లు? ఇప్పుడు మన ఊరి నుంచి బయటికి వెళ్తే కొంచెం వేరే వాళ్ళు ఎలా ఉన్నారు కొంచెం అవగాహన వస్తుంది. అవునా? వాళ్ళు ఏం చేస్తున్నారు. అలా మనం ఎప్పుడు ఇంట్లోనే ఉంటే అసలు ఏం జరుగుతుందో ఏమవుతుందో మనకు తెలుస్తుందా? తెలీదు. అలాగే ఎప్పుడైతే మనము మన రోజు చేసేదానికంటే వేరేది చూస్తే మనకి వింటే మన యొక్క పర్సెప్షన్, మన యొక్క అవేర్నెస్ పెరుగుతుంది, యాక్సెప్టెన్స్ పెరుగుతుంది. ఆ మైండ్ సెట్తో మనం లోకల్గా ఎలా పని చేయగలం అనేది ఒక పర్సెప్షన్ అంటే తెలుగులో ఏమంటారు కిరణ్? పర్సెప్షన్ని ఒక చూసే యాంగిల్, ఒక విషయాన్ని చూసే డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి కదా. ఒక యాంగిల్, ఒక కోణం. థ్యాంక్ యూ. ఒక కోణం తెలుస్తుంది మనకి. డిఫరెంట్ కోణాలు ఉన్నాయి. ఒక ట్రూత్ ఇలా ఉందండి, దిస్ ఇస్ ట్రూత్. ఓకే, ఈ ట్రూత్ ఇలా ఉన్నప్పుడు మీకు ఈ రింగ్ కనిపిస్తోంది, ఇక్కడ ఉన్న రింగ్. నాకేమో రింగ్ కనిపించట్లే, నాకేమో ఇది కనిపిస్తోంది. నేను అంటాను, అరే ఉషా గారు నాకేమో ఇది కనిపిస్తుంది, మీకేమో రింగ్ కనిపిస్తుంది, మీరు తప్పు నేను కరెక్ట్. మీరు అంటారు పరి నువ్వు తప్పు నేను కరెక్ట్. అందరూ కరెక్టే, మీరు కరెక్టే, నేను కరెక్టే. ఒక ట్రూత్ని డిఫరెంట్ కోణాల్లో మన యొక్క అవేర్నెస్, మన యొక్క ఫ్రీక్వెన్సీ వల్ల మనం ఒక డిఫరెంట్ ట్రూత్ని చూస్తాం. అందుకే ఎప్పుడైతే ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తామో ఎప్పుడు దాన్ని మనం డిస్మిస్ చేయకూడదు. ఎందుకంటే ఎవరి కోణం వాళ్ళది. ట్రూత్ అనేది ఎవరి కోణాలతో వాళ్ళు చూస్తారు. అందుకే ఏది తప్పు కాదు, ఏది తప్పు అని మనం అనలేం. మనం ఎప్పుడు ఎవరన్నా విని వితౌట్ జడ్జిమెంట్, ఒక జడ్జిమెంట్ లేకుండా ఆ ట్రూత్ వాళ్ళకి కరెక్ట్ ట్రూత్ అని మనం ఆ నమ్మకంతో వినాలి. ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ వినాలి మనం. ఎందుకు? వితౌట్ జడ్జిమెంట్. సో అలాగే ఇవాళ ఈ గ్లోబల్ మైండ్ సెట్, నేను ఎప్పుడైతే ఈ సౌత్ అమెరికన్స్కి ఎప్పుడైతే మనం ధ్యానం చేయిస్తామో, ఫ్లూట్ మెడిటేషన్ ఎప్పుడైతే పెడతామో, వాళ్ళు పరి కెన్ యూ స్టాప్ ద మ్యూజిక్ అంటారు. పరి స్టాప్ చేయ మ్యూజిక్. ఫ్లూట్ మ్యూజిక్ పెట్టినప్పుడు పరి ఐఎమ్ సీరియస్, పరి కెన్ యూ స్టాప్ ద మ్యూజిక్ అంటారు. ఎందుకు అంటే ఇక్కడ మీరు నార్మల్గా వెస్టర్న్ మెడిటేషన్ మ్యూజిక్ వింటే చాలా సూదింగ్గా ఉంటుంది, మెల్లిగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఇలాంటి హై పిచ్, మన పత్రిజీ ఫ్లూట్ ఎలా ఉంటుంది, హై పిచ్లో ఉంటుంది.
అలాంటి ఫ్లూట్ ఎప్పుడు వాళ్ళు వినలే, అది ధ్యానానికి. సో వెంటనే క్లాస్ స్టార్ట్ అవ్వగానే ఎప్పుడైతే స్పానిష్ క్లాసెస్ చేస్తామో, ఓన్లీ అమెరికన్స్ ఉన్న క్లాసులు చేస్తామో, ఇమ్మీడియట్గా మ్యూజిక్ మెడిటేషన్ వచ్చినప్పుడు ఫ్లూట్ మెడిటేషన్ తప్పకుండా పెడతాం అనమాట. పెట్టినప్పుడు పరి ప్లీజ్ స్టాప్, ఐ కాంట్ మెడిటేట్ విత్ దిస్ అంటారు. అంటే నేను దీంతో మెడిటేషన్ చేయలేను అంటారు. సో అంటే ఏంటి, వాళ్ళకి ఆ పోర్టల్స్ ఇంకా యాక్టివేట్ అవ్వలేదు. ఫ్లూట్ మెడిటేషన్ చాలా హై ఫ్రీక్వెన్సీ. ఆ హై ఫ్రీక్వెన్సీతో ధ్యానం చేయాలి అంటే కొంచెం యూస్ టు అవ్వాలి, బ్రెయిన్ ఎంట్రైన్మెంట్ అవ్వాలి. నేను చెప్పాను కదా మ్యూజిక్ మెడిటేషన్లో సైన్స్, బ్రెయిన్ ఎంట్రైన్మెంట్ అవ్వాలి. అలాగే మనం ఎప్పుడూ ఒకటే ఫ్లూట్ మ్యూజిక్ వింటూ ఉంటే ఇంకో మ్యూజిక్ పెడితే అది నచ్చకపోవడం సహజం. అది మనకి ధ్యానం కుదరకపోవడం సహజం. దట్ ఈస్ న్యాచురల్. అయినా కానీ డిఫరెంట్ పోర్టల్స్, డిఫరెంట్ మ్యూజిక్ యాక్టివేషన్స్ చేస్తే మన యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు మన అంటాం, అరే యుఎస్కి వచ్చా కూడా, అరే తెలుగు వాళ్ళు యుఎస్కి వచ్చి ఏంటి, యుఎస్ అన్నా ఆస్ట్రేలియా ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉన్నారా అని అనుకుంటాం, అవునా? కానీ మన ఉద్దేశం ఏంటి? ధ్యాన జగత్ అంటే ఓన్లీ తెలుగు వాళ్ళ, హిందీ వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు, స్పానిష్ వాళ్ళు ఉన్నారు, ఇటాలియన్ వాళ్ళు ఉన్నారు, ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరితో కలిసి మాట్లాడాలి అంటే మనలో ఫ్రీక్వెన్సీ ఎక్స్పాండ్ అవ్వాలి. అప్పుడు మనకి అది న్యాచురల్ అనిపిస్తుంది. లేదా మనకి అన్కంఫర్టబుల్గా, అరే నేనేం మాట్లాడతా, నాకేమొచ్చు, ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉండదు. కాన్ఫిడెన్స్ కూడా పెరగాలి అంటే డిఫరెంట్ పోర్టల్ యాక్టివేట్ అవ్వాలి మన లోపల. మన యొక్క లిమిటెడ్ థింకింగ్ నుంచి బయటికి రావాలి. అప్పుడే మనం వాళ్ళని కూడా మన వాళ్ళు అనుకునే ఆ వన్నెస్ వస్తుంది. ఇప్పుడు గ్లోబల్ పిఎస్ఎస్ఎం గ్లోబల్లో దిస్ ఇస్ ఫ్యాక్ట్ అండి, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. చాలామంది వచ్చారు, పరి నేను పిఎస్ఎస్ఎం గ్లోబల్లో ఐ వాంట్ టు వర్క్ అని. కానీ కొన్ని రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు. ఎందుకు అంటే గ్లోబల్లో పనిచేయాలంటే వన్నెస్లో ఉండాలి, కంప్లీట్ వన్నెస్లో ఉండాలి, యాక్సెప్టెన్స్లో ఉండాలి. అప్పుడే పని చేయగలరు. ఐఎమ్ సీరియస్. నేను 6 years నుంచి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చూశాను, ఎవరైతే నా పర్సనల్ ఎజెండా, మా ఊరు, మా ఇది పెరగాలి అని అలా ఉంటే గ్లోబల్లో పని చేయలేరు. గ్లోబల్లో పనిచేయాలంటే కంప్లీట్ మన అందరం ఒకటి అన్న ఈ స్టేట్లో ఉంటేనే మనము గ్లోబల్లో పనిచేయగలం. దట్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్డ్. సో మీరు వేరే, నేను వేరే, నాది ఈ తిండి, మీరు ఆ తిండి, నేను తెలంగాణ, మీరు ఆంధ్ర అని అనుకుంటే అవ్వదు. సో వీ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. అలా అవ్వాలి అంటే మనం డిఫరెంట్ పోర్టల్స్ యాక్టివేట్ చేయాలి, డిఫరెంట్ మ్యూజిక్. బై ద వే ఇవాళ పెట్టిన మ్యూజిక్ జో డిస్పెన్సా వర్క్షాప్లో పెట్టే మ్యూజిక్ ఇది. ఓకే, ఇట్స్ అ వెరీ హై వైబ్రేషనల్ మ్యూజిక్. డిఫరెంట్ యాక్టివేషన్స్ జరుగుతాయి. సో ఎవ్రీ డే డిఫరెంట్ మ్యూజిక్ పెడతాం ఇక్కడ. ఈ రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ నార్మల్ ప్రోగ్రామ్స్ లాగా కాదు. మనం ఎవ్రీ మ్యూజిక్ ఒక స్పెసిఫిక్ సంకల్పంతో ఐడెంటిఫై చేసి యాక్టివేట్ చేసే మ్యూజిక్ ఇది. సో ఐ నో మీ అందరికీ ఫ్లూట్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. కానీ నా కోసం కొంచెం ఓపెన్ మైండెడ్నెస్తో ఇక్కడికి వస్తే బికాస్ మనం ఎవల్యూట్ అవ్వాలి, అవునా? ఎక్కడి నుంచి ఉన్నామో, ఎస్ అన్ని నేర్చుకున్నాం, కానీ ఇంకా అన్ని నేర్చుకున్నాం. ఎప్పుడైతే అన్ని నేర్చుకున్నాం అనుకుంటే మన గ్రోత్ ఆగిపోతుంది, అవునా? సో మనం ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలి అంటే ఐ వాంట్ యువర్ ఓపెన్ మైండెడ్నెస్. మీరు ఒక ఓపెన్ మైండ్తో, ఒక సరెండర్ మోడ్తో, నాకు అన్నీ తెలుసు అన్న కాన్షియస్నెస్తో కాకుండా జీరో కాన్షియస్నెస్తో వస్తే ఏది యాక్టివేషన్ అవ్వాలో ఆ యాక్టివేషన్ జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మీ అండర్స్టాండింగ్ కోసం. హనుమంతరావు గారు నమస్కారం, మిమ్మల్ని చాలా ఆనందంగా ఉంది. ఇలాగా ఆయనని ఎప్పుడు నేను మన ధ్యాన చక్రంలో కలుస్తాను. ఎప్పుడు నాకు గ్రౌండ్ టూర్ తీసుకొని వెళ్తారు. గ్రౌండ్ టూర్ ఎలా ఉంది, ఎలా జరుగుతోంది అన్న ప్రోగ్రెస్. సో చాలా ఆనందంగా ఉంది మీరు ఇక్కడ వచ్చారు. వీళ్ళందరూ హనుమంతరావు గారు, రేవతి మేడం, అందరూ మన ధ్యాన చక్రంలో పనిచేసే
వాళ్ళందరూ ఒక అబండెన్స్ కాన్షియస్నెస్ తో వర్క్ చేస్తారు. బై ద వే ఇట్స్ వెరీ న్యాచురల్. ఇవాళ కాన్సెప్ట్ ఇట్స్ లైక్ మనం ప్రాక్టికల్స్ ని మనం చెప్తున్నాం. సో అదే ఉంటుంది. ఆల్ పిరమిడ్ మాస్టర్స్ ఎవరైతే ఈవెంట్స్ లో పనిచేస్తారో, ఎవరైతే ఈవెంట్స్ ఆర్గనైజింగ్ లో పనిచేస్తారో, అబండెన్స్ లో ఉంటేనే మన పిఎస్ఎస్ఎం లో ఈవెంట్స్ అవుతాయి. స్కేర్సిటీతో ఉంటే అసలు అవ్వదు. ఎలా వస్తుంది ఏది అది మీ అందరికి ఇప్పుడు పనిచేసే వాళ్ళందరికీ తెలుసు నేనేం చెప్తున్నాను. సో ఇది కానీ కొత్త వాళ్ళకి ఎలా జరుగుతుంది అనేది కొంచెం మనం ఇంట్రొడక్షన్ ఇద్దాం. అబండెన్స్ లో ఎలా ఉండాలి, ఎలా అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే మన పిరమిడ్ మాస్టర్స్ కి పిరమిడ్ ఒక ధ్యాన ఈవెంట్ లో అబండెన్స్ బాగా వచ్చు, కానీ పర్సనల్ లైఫ్ లో అబండెన్స్ అంత బాగా రాకపోవచ్చు. దాని గురించి కూడా మాట్లాడదాం. ఓకే, అంటే ధ్యానం అనేసరికి, ఈవెంట్ అనేసరికి ఏదైనా ఇవ్వాలి, ఏదైనా సర్వీస్ అనేసరికి ఎక్కడ లేని అబండెన్స్ వచ్చేస్తుంది. కానీ మన పర్సనల్ లైఫ్లో మనం స్ట్రగుల్ చేస్తూ ఉంటాం. పైసలు లేవు, ఇది లేదు, వాళ్ళు వినట్లేదు, వీళ్ళు వినట్లేదు, వాళ్ళు అలా పాలిటిక్స్ చేస్తున్నారు, వీళ్ళు ఇలా చేస్తున్నారు. సో ఒక ప్లేస్లో అబండెన్స్ ఉంది, ఇంకో ప్లేస్లో అబండెన్స్ లేదు, ఎలా అది అవుతుందా? ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఇవాళ ఆన్సర్ చేద్దాం. ఓకే, వెరీ ప్రాక్టికల్ సెషన్. ఆల్ రైట్, సో నేను లెట్స్ సీ ఇఫ్ నేను మెల్లిగా వెళ్తాను. అండ్ టుడే వీ హ్యావ్ అ గ్రేట్ గెస్ట్ ఫ్రమ్ లెబనన్ నుంచి ఒక మాస్టర్ వస్తున్నారు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు షో హర్. ఓకే, ఆల్ రైట్, అబండెన్స్ మైండ్ సెట్, అది ఇవాళ మన ఈ టాపిక్. చాలా డీప్ టాపిక్ ఇది. మనకి నార్మల్గా 41 డేస్లో మనం 2 డేస్ కంపల్సరీ తీసుకుంటాం, కానీ 21 డేస్ కాబట్టి ఒకటే తీసుకుంటున్నాం. అండ్ చాలా క్వశ్చన్స్ రావచ్చు, ఇట్స్ ఓకే, జస్ట్ స్టిక్ విత్ మీ, జస్ట్ నాతో ఉండండి. 21 డేస్ అన్ని ఆన్సర్స్ క్లియర్ అవుతాయి, మీకే ఆన్సర్స్ వస్తాయి. ఓకే, ఆల్ రైట్, అబండెన్స్ మైండ్ సెట్ అంటే ఏంటి? ఫస్ట్ మనం కోట్తో మొదలెడదాం. ఓకే, ఆల్ రైట్, ఇంగ్లీష్లో కోట్ ట్రాన్స్లేట్ చేద్దాం. వీ నీడ్ టు చెక్ అవర్ రెస్పెక్టివ్ బిలీఫ్ ప్యాటర్న్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. మన యొక్క నమ్మకాల గురించి మాట్లాడాను, గుర్తుందా? ప్రతి ఒక్క క్లాస్ బిల్డ్ అవుతూ వస్తుంది, ఇది ఒక కోర్స్, అందుకే ప్రతిరోజు రావడం అవసరం. ఓకే, మన యొక్క నమ్మకాలని ఎప్పుడూ మనం చెక్ చేస్తూ ఉండాలి. ఇట్ ఈస్ అవర్ బిలీఫ్ ప్యాటర్న్స్ దట్ రూల్ ద హెల్త్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ. మన యొక్క నమ్మకాలే మన యొక్క ఫిజికల్ బాడీని రూల్ చేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ అవర్ బిలీఫ్ ప్యాటర్న్స్ దట్ రూల్ ద హెల్త్ ఆఫ్ ద మైండ్ లైఫ్. మన యొక్క నమ్మకాలే మన యొక్క మెంటల్ స్టేట్, మన యొక్క మైండ్ని, మన యొక్క లైఫ్ని రూల్ చేస్తుంది. అవర్ బిలీఫ్ ప్యాటర్న్స్ షుడ్ బి అలైన్డ్ విత్ ద ట్రూత్. మన యొక్క బిలీఫ్ ప్యాటర్న్స్, మన యొక్క నమ్మకాలు ట్రూత్తో అలైన్ అయి ఉండాలి. అందుకే మీరు ఎవరైనా పిరమిడ్ మాస్టర్స్తో వెళ్తే ఎప్పుడైనా ఒక్కసారి డేర్ చేయండి. కొత్త వాళ్ళు ఏంటి డేర్? హనుమంతరావు దగ్గరికి వెళ్ళి హనుమంత్ గారు ఎలా ఉన్నారండి అని అడగండి, అంతే. హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారండి అని అడగండి. అప్పుడు మీకు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ చెప్తారు. ఎలా ఉన్నారు అడగడం ఏంటి, నేను ఎలా కనిపిస్తున్నాను, బాగా కనిపించట్లేదా అని. అంటే హౌ ఆర్ యూ, ఇలాంటి మన క్వశ్చన్స్ అడిగితే ఎలా ఉన్నారు, ఈ చిన్న క్వశ్చన్ మన అందరం అంటారు, అందరం అంటాం కదా పరి, ఎంత దాంట్లో అంత కోపం రావాల్సిన అవసరం ఏముంది? హౌ ఆర్ యూఏ కదా. ఎందుకు హౌ ఆర్ యూ నాట్ ఎంకరేజ్డ్ చెప్తాను నేను ఇవాళ. హౌ ఆర్ యూ అంటే ఇప్పుడు ఇక్కడ చందు వాళ్ళ మిస్సెస్, హాయ్, మీరిద్దరు ఇలా కూర్చోవడం చాలా బాగుంది. ఇలా హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చి వినడం చాలా బాగుంది. I'm assuming you are husband and wife. If not, so let me know. So మనము ఎప్పుడైతే హౌ ఆర్ యూ అంటే, హౌ ఆర్ యూ అన్నాము అంటే మీరు ఎలా ఉన్నారు. ఫస్ట్ థింక్ ఎలా ఉన్నారు. ఇప్పుడు నేను అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మ అయితే, మీరు బ్రహ్మ అయితే, ఒక బ్రహ్మని ఇంకో బ్రహ్మని వెళ్ళి అడుగుతారా హౌ ఆర్ యూ అని? ఒక బుద్ధుడు ఇంకో బుద్ధుడిని వెళ్ళి అడుగుతారా హౌ ఆర్ యూ బుద్ధ అని? అడగరు.
ఒక కృష్ణుడు ఇంకో కృష్ణుడు వెళ్ళి అడుగుతాడా హౌ ఆర్ యూ కృష్ణ అని? నో, వాళ్ళు వీఆర్ గాడ్స్. గాడ్స్ అన్నప్పుడు హౌ ఆర్ యూ ఏంటి? సో మన యొక్క వర్డ్స్, మన యొక్క మాటలు ఆ ట్రూత్తో అలైన్ అయి ఉండాలి. అందుకే మన హౌ ఆర్ యూ అని అడగం. ఎందుకంటే ఆ అడగడంలో మన యొక్క నమ్మకం తెలుస్తుంది. నమ్మకం ఏంటి? నేను దేవుణ్ణి కాదు, మన హరిప్రసాద్ దేవుడు కాదు, మన మానవులం, మనం అడగాలి హౌ ఆర్ యూ అని. అప్పుడు మన యొక్క కోర్ బిలీఫ్ సిస్టమ్స్ ముందుకు వస్తాయి మన మాటలతో. అందుకే వాక్క్షేత్రం, మన ఆలోచన క్షేత్రం, వాక్క్షేత్రం, కర్మక్షేత్రం, 3 క్షేత్రాలు ఉన్నాయి. ఆలోచన క్షేత్రం, మాట క్షేత్రం, కర్మక్షేత్రం. సో ఈ మూడిట్లో అలైన్మెంట్ లేకపోతే మనలో బ్లాకేజెస్ వస్తాయి. అది ఫిజికల్ కానివ్వండి, మెంటల్ కానివ్వండి, ఎమోషనల్ కానివ్వండి. ఓకే, సో అలాగా మన ప్రతి ఒక్క వాక్కులో ట్రూత్ ఉండాలి. అందుకే ఊరికే మన ఏదైనా పార్టీకి వెళ్ళి అరే ఎలా ఉన్నారండి, ఎలా ఉంది, అంత బాగుందా అండి, ఏదో మాట్లాడాలని మాట్లాడితే అవి చెత్త మాటలు, వేస్ట్ మాటలు, ఎనర్జీ డ్రైనింగ్ మాటలు. అలాంటి మాటలు మాట్లాడద్దు. ఏది నిజంగా మాట్లాడాలో ఎప్పుడైతే ఇది ప్రాక్టీస్, మనం ప్రాక్టీస్ మెల్లిమెల్లిగా ప్రాక్టీస్. ఎందుకు మనం ఏదైనా గ్రూప్కి వెళ్ళగానే ఏదో ఒక మాట్లాడాలి, భయం ఒకళ్ళే ఉండడం, భయం మనల్ని గ్రూప్లో జాయిన్ చేసుకోరేమో అని భయం, మనం ఆ భయంతో మనం మాట్లాడం. సో ఇవాళ ఈ భయం ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, మన ఏ కాన్షియస్ నుంచి మాట్లాడదాం. సో దిస్ ఇస్ ద కోట్. ఇది బ్రహ్మశ్రీ పత్రిజీ గారు చెప్పారు దట్ మన నమ్మకాలే మన యొక్క లైఫ్ని రూల్ చేస్తుంది. ఎలా రూల్ చేస్తుంది మనం లెట్స్ ఫైండ్ అవుట్. ఓకే, వాట్ ఈస్ అబండెన్స్? అబండెన్స్, సమృద్ధి, ప్రచులత అంటే ఏంటి? అబండెన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇవాళ? 300 మంది ఉన్నారు. ఈ 300 మందిలో నేను అడిగానంటే 300 ఆన్సర్స్ రావచ్చు నాకు. అబండెన్స్ అంటే ఏంటి? అవునా? ఒకళ్ళు అంటారు, ఇప్పుడు నేను హనుమంతరావు గారిని అడిగానంటే ఏమంటారు? పిరమిడ్లు వస్తే అబండెన్స్ అంటారు, ధ్యాన జగత్ అయితే అబండెన్స్ అంటారు. అది పిరమిడ్ మాస్టర్ యొక్క ఆన్సర్. ఇంకేదన్నా ఆన్సర్స్ ఇక్కడ మీరు చాట్లో పెట్టచ్చు, నేను చదువుతాను. అబండెన్స్, సమృద్ధి అంటే మీరేమనుకుంటున్నారు? వాట్ ఈస్ అబండెన్స్ అంటే ఏంటి? ఆలోచనలో సమృద్ధి అంటే ఏంటి? ఏమవుతుంది? అబండెన్స్ ఎలా ఉంటుంది మన లైఫ్లో? క్యాష్, క్యాష్ అంటే డబ్బులు ఉండడం అబండెన్స్. చాలా మంది అది కరెక్టే. చాలా మంది డబ్బులు ఉంటే అబండెన్స్ ఉంది అనుకుంటారు. ఆల్వేస్ హ్యాపీ, ఫియర్లెస్నెస్, నాకు ఎలాంటి లోటు లేకుండా అనే ఆలోచన, బీయింగ్ హ్యాపీ, బీయింగ్ సాటిస్ఫైడ్, నాలెడ్జ్, ఫుల్నెస్, ఇంకా హెల్త్ అందరూ అబండెన్స్ అనుకుంటారు. హెల్త్ ఉంటే వెల్త్ ఉంది అన్నట్టు. వెల్త్ అన్నిట్లో పాజిటివ్, మనకి కావాల్సినవి మన దగ్గర ఉంటే సమృద్ధి, లైక్ హెల్త్, మనీ, హ్యాపీ. టూ మచ్ ఆఫ్ సంథింగ్, పుష్కలంగా అన్నీ ఉండటం, అన్లిమిటెడ్ మైండ్ సెట్. సో మనకి అబండెన్స్ ఉంటే ఆనందంగా ఉంటుంది అని అంటారా? అవునా? అబండెన్స్ ఉంటే ఆనందంగా ఉంటామా? అంతా అన్నీ ఉంటే, మనకి ఏది లోటు లేకపోతే ఆనందంగా ఉంటాం. ఓకే, జ్ఞానము, గ్రాటిట్యూడ్. ఎవరు ఇంతవరకు లవ్ అని రాయలే. ఇంట్రెస్టింగ్. అందరూ క్యాష్, హెల్త్ రాశారు కానీ ఎవరు లవ్ రాయలే. వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, స్నేహశ్రీ, లవ్. సి ఐ నో స్నేహ, యూ వాంట్ లవ్. లవ్ ఈజ్ అబండెన్స్. ఎవరైతే పెళ్లి కాలేదో వాళ్ళకి లవ్, మనకి ఒక మంచి పార్ట్నర్ దొరికితే అబండెన్స్. అవునా? ఓకే, ఇన్నర్ పీస్ అండ్ హ్యాపీనెస్. ఓకే, ఆల్ రైట్. థ్యాంక్ యూ బాస్టర్స్. సో ఫస్ట్ క్యాష్ గురించి మాట్లాడదాం. మనీ అబండెన్స్ అయితే, ఓకే,
మనీ అబండెన్స్. ఇప్పుడు ఎందుకు మన అబండెన్స్ ఒక డెఫినేషన్ గురించి మాట్లాడుతున్నాం అంటే, మనకు అసలు ఏది వెతుకుతున్నామో ఎలా ఉంటుందో తెలియకపోతే ఎలా వెతుకుతాం మనం? బికాజ్ మన అందరం వెతుకుతున్న అబండెన్స్ కోసం, కానీ ఏం వెతుకుతున్నామో తెలియాలి ఫస్ట్. తెలిస్తే చూడగలం, లేదా అలా వెతుకుతూనే ఉంటాం మన జీవితాంతం. సో ఫస్ట్ ఇవాళ తెలుసుకుందాం ఏం వెతుకుతున్నాం. ఒకళ్ళు చెప్పారు అబండెన్స్ అంటే గ్రీన్గా ఉంటుంది గ్రాస్ అని. గ్రాస్ గ్రీన్గా ఉంటుంది, పక్కన ఇంట్లో గ్రీన్ ఉంది గ్రాస్ అని మనం అనుకుంటాం. ఓ గ్రీన్ ఉంటే గ్రాసా అని, అది అబండెన్సా అని. మన ఇంట్లో మనం పెంచుతాం గ్రాస్ అని, గ్రీన్ గ్రీన్ గ్రీన్. కానీ వాళ్ళ ఇంట్లో ఏదో డిఫరెంట్ గ్రీన్ కలర్ ఉంది మన ఇంట్లో కంటే అని మనం ఆ ఇంట్లో ఉన్న గ్రీన్ కోసం వెతుకుతాం. సో ఆ గ్రీన్ ఏంటో అసలు మనకు కరెక్ట్ ఇదే వెతుకుతున్నామా అని తెలుసుకుందాం. క్యాష్ అబండెన్స్ మనీ అయితే, రిచ్ పీపుల్ అందరూ హ్యాపీగా ఉన్నారా? ఫస్ట్ క్వశ్చన్. పువర్ పీపుల్ అందరూ బాధలో ఉన్నారా? కాదు, అవునా? మరి రిచ్ పీపుల్ అందరూ హ్యాపీగా లేకపోతే ఎంతమంది ఇప్పుడు మన మూవీ యాక్టర్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ, ఆంటర్ప్రినర్స్ కానీ, లైక్ బిలియనర్స్ ఎంతమంది డ్రగ్స్లో పడి సూసైడ్ చేసుకొని ఇవన్నీ వింటూనే ఉన్నాం, అవునా? ఎందుకు చేసుకుంటున్నారు? మరి వాళ్ళ దగ్గర అన్ని పైసలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇంకా ఎందుకు హ్యాపీగా లేరు అనేది ఆలోచించాలి. అంటే దాని క్లియర్గా అర్థమైంది ఏంటి అంటే, పైసలు ఉంటే అబండెన్స్ కాదు అని అర్థమైంది. అంటే పైసలు అన్నీ ఉంటే హాయిగా ఉండాలి కదా. మరి ఇంకా ఎందుకు డ్రగ్స్లో వెళ్తున్నారు, ఇంకా ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? సో పైసలు ఉంటే అబండెన్స్ కాదు, ఓకే. మేబీ హెల్త్ అంటే అబండెన్స్ ఏమో. ఎంతమంది హెల్తీగా ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉన్నారు? హెల్త్ ఉంది, మంచి హెల్త్ ఉంది. ఎప్పుడైతే హెల్త్ పోతుందో అప్పుడు ఇంకా తెలుస్తుంది అన్హ్యాపీనెస్. కానీ హెల్త్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? ఓన్లీ హెల్త్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? ఇంకా వాళ్ళు హెల్తీగా ఉంటే ఇంకా కౌచ్ మీద కూర్చొని టీవీ చూస్తూ కౌచ్ పొటాటో అంటారు, అలా తయారవుతున్నారు. ఏం ఎక్సర్సైజ్ చేయకుండా, అంటే హెల్త్ని వాల్యూ చేయకుండా, ఇంకా నాకు ఈ మోకాళ్ళ నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి అని ఎక్స్క్యూజెస్తో. సో హెల్త్ హ్యాపీనెస్ కాకపోతే, ఈ స్నేహశ్రీ అంటోంది లవ్ హ్యాపీనెస్. ఓకే, స్నేహశ్రీ మేబీ ఇఫ్ షీ వాంట్స్ టు గెట్ మ్యారీడ్. ఇప్పుడు కిరణ్ ఉన్నాడు, పెళ్లి చేసుకోవాలి. కిరణ్కి గర్ల్ ఫ్రెండ్ ఉందనుకోండి. గర్ల్ ఫ్రెండ్ అంతా ఫుల్ కంపాటబిలిటీ. ఆ గర్ల్ ఫ్రెండ్ కూడా మెడిటేటర్, దానికి మెడిటేటరే కావాలి, శాకాహారియే కావాలి. నేనే చెప్పేస్తున్నాను మ్యాట్రిమోనియల్ ఇది మన ఏవేవి కావాలి అని. అవునా కిరణ్? వెజిటేరియన్ కావాలి, మెడిటేటర్ కావాలి, ఇట్లాంటి సర్వీస్ మైండ్ సెట్ ఉండాలి. ఇది మనం రాస్తాం అనమాట పేపర్లో. మనం ముందర ఎలా రాసేవాళ్ళం, తెల్లగా ఉండాలి, ఇదిగా ఉండాలి, అదిగా ఉండాలి కాదు, మెడిటేటర్ అవ్వాలి, శాకాహారులు అవ్వాలి. సో ఒకవేళ పెళ్ళి అబండెన్స్ అయితే, ఇక్కడ ఎంతమంది పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు? మీరందరు హ్యాపీగా ఉన్నారా? రాజహంస గారు, మీరు హ్యాపీగా ఉన్నారా పెళ్ళయ్యాక? హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ ఎంతమందికి వచ్చింది? ప్లీజ్ చెయ్యొద్దండి, నాకైతే రాలేదు. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, అయినా రోజు కొట్లాడుతూనే ఉంటాను. ఓకే, అయినా రోజు కొట్లాడుతూనే ఉంటాను ఎవ్రీడే. మై మదర్ వచ్చి, మా మమ్మీ ఎప్పుడన్నా ఇక్కడ యుఎస్కి వచ్చినప్పుడు 3 months అలా ఉంటుంది నాతో ఉన్నప్పుడు, ఇంకా మీరు ఆపుతారా కొట్లాటలు అంటుంది మా అమ్మ. మీరు అడగండి మా అమ్మని ఎప్పుడన్నా. పరి హస్బెండ్ ఎట్లా కొట్లాడుకుంటారు, మస్తు స్టోరీలు చెప్తుంది. సో పెళ్ళి హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అనుకుంటే, లెట్ మీ బ్రేక్ ద మిత్, అది హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ కాదు, అది ఓన్లీ బిగినింగ్ ఆఫ్ ద హోల్ న్యూ చాప్టర్, హోల్ న్యూ రిలేషన్షిప్స్. సో ఒకవేళ హ్యాపీ అంటే మనం అనుకున్నాం, అరే పెళ్లి చేసుకుంటే హాయిగా ఉంటుంది, పిల్లలు పుడితే హాయిగా ఉంటుంది, ఇదిగా అంటే అబండెంట్గా ఉంటుంది,
ఒకప్పుడు నాకు మదర్ అవ్వాలంటే అబండెన్స్, మదర్ అవ్వాలంతే అని ఒక ఇది, అంటే అమ్మనవ్వాలి, అదొక అబండెన్స్. కానీ ఇప్పుడు ఇద్దరు పిల్లలు 10, మళ్ళీ వాళ్ళని తిడుతూనే ఉంటా, వాళ్ళతో అబ్బా ఇది చేయాలి అది చేయాలని మళ్ళీ అబండెన్స్ ఉండదు. సో ఎలా ఎప్పుడు మన అబండెన్స్కి వస్తాము అంటే ఏంటి అనేది వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్. అబండెన్స్ అంటే ఓకే, డెఫినేషన్. అబండెన్స్ ఇస్ ద ఫ్లో ఆఫ్ క్రియేటివ్ ఎనర్జీ ఫ్రమ్ ద డివైన్ మైండ్ అండ్ సోర్స్. అబండెన్స్ అంటే ఏంటంటే మూడు 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 ఎనర్జీ అన్నమాట, ఎప్పుడు ప్రవహిస్తూనే ఉండాలి. మూడు ఏంటా మూడు? ఒకటి నాలెడ్జ్. నాలెడ్జ్ ఎప్పుడు షేర్ చేసుకుంటూనే ఉండాలి, ఎప్పుడు మనం లాక్ చేసి పెట్టుకోకూడదు. మనకి ఏదైనా తెలిస్తే చెప్పాలి, అది నాలెడ్జ్, విజ్డమ్, జ్ఞానం. అలాగే సెకండ్ది ఏంటి? లవ్, ప్రేమ. ప్రేమను ఎప్పుడు పంచుకుంటూనే ఉండాలి, ఎప్పుడు మనలో పెట్టకూడదు. ఎవరైనా ప్రేమ వస్తే చెప్పాలి. మీరు మై ఫాదర్ని చూసుంటారు, అందరు ప్రేమ వస్తే ఎక్స్ప్రెస్ చేస్తాడు, కోపం వస్తే ఎక్స్ప్రెస్ చేస్తాడు, అవునా లేదా? అసలు ఎప్పుడు ఆ ప్రేమ వచ్చినా కానీ వెంటనే ముద్దు పెట్టుకోవడం, ఆ ప్రేమ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు. నాకు చిన్నప్పటి నుంచి అదే నేర్పించారు మా మమ్మీ, ఎప్పుడు ప్రేమని ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయి, ఎప్పుడు సప్రెస్ చేయొద్దు అని. చిన్నప్పటి నుంచి అదే నాకు ప్రోగ్రామింగ్. అంటే విజ్డమ్, నాలెడ్జ్ ఎప్పుడు షేర్ చేసుకుంటూ ఉండాలి, ప్రేమని షేర్ చేసుకుంటూ ఉండాలి. థర్డ్ మనీని షేర్ చేసుకుంటూ ఉండాలి. మనీ ఈజ్ ఎనర్జీ. మనీ ఎప్పుడు షేరింగ్లో ఉండాలి. బ్యాంకుల్లో లాకర్లు చేసుకొని పెట్టుకొని తాళాలు మన ఇంకో లాకర్లో పెట్టుకొని కూర్చున్నామంటే అన్ని డిసీజులు వస్తాయి, ఇల్నెసెస్ వస్తాయి. ఎప్పుడు షేర్ చేసుకుంటూనే ఉండాలి. అంటే అబండెన్స్ అంటే ఏంటంటే ఒక విండ్ లాంటిది, ఒక విండ్ లాంటిది. విండ్ అంటే గాలి, గాలి లాంటిది, ప్రవహిస్తూనే ఉంటుంది అబండెన్స్. ఆ అబండెన్స్ ఒక కిటికీ మనకు ఓపెన్ చేస్తే మనం అక్కడ ఏ విత్తనం వేస్తే ఆ విత్తనం పెరుగుతుంది, ఆ అబండెన్స్ ఎనర్జీ ఉన్నప్పుడు. అంటే నాకు ఒకవేళ నేను బిజినెస్ చేయాలి అంటే బిజినెస్ పెరుగుతుంది, నాకు ఒకవేళ పిరమిడ్ కట్టాలి అంటే పిరమిడ్ పెరుగుతుంది, నాకు ఒకవేళ పెళ్లి కావాలి అంటే పెళ్లి అవుతుంది. ఏది డిజైర్ అంటే కోరిక, ఏ కోరిక అది జడ్జి చేయదు. అరే రాజహంసకి ఈ కోరిక ఉంది, ఇది ఈ కోరిక అయితే నేను రాను అనదు ఆ విండ్. ఏ కోరిక ఉన్నా ఆ కోరికకు అబండెన్స్, ఆ ఎనర్జీ వస్తే ఆ ఎనర్జీ, ఆ విత్తనం గ్రో అవుతుంది. ఓకే, ఫస్ట్ థింగ్ అండర్స్టాండింగ్, ఇది అబండెన్స్ ఎనర్జీ. మనం ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయితే మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది. ఇదే అవుతుంది, ఇదే అవ్వదు అని కాదు. దిస్ ఇస్ అబండెన్స్ ఎనర్జీ. ఇది డెఫినేషన్. అబండెన్స్ ఇస్ ద ఫ్లో ఆఫ్ క్రియేటివ్ ఎనర్జీ ఫ్రమ్ ద సోర్స్. ఈ సోర్స్ నుంచి వచ్చే ఎనర్జీ, కాన్షియస్నెస్ ఇస్ అబండెన్స్, సమృద్ధి. కానీ ఇప్పుడు చెట్లు ఉన్నాయి, ఓకే, ఇక్కడ గాలి ఉందని మీకు ఎలా తెలుస్తుంది చెప్పండి నాకు. ఇప్పుడు ఇక్కడ గాలి ఉందని ఎలా తెలుస్తుంది మీకు? చెట్లు ఊగితే, అవునా? చెట్లు ఊగితే తెలుస్తుంది బయట గాలి ఉందని, అవునా? ఇంకెలా తెలుస్తుంది? మేబీ ఒక ప్రెషర్ ఫీల్. మనం గాలి చూడగలుగుతామా? కలర్ ఏంటి చెప్పండి నాకు, శోభన్ లావణ్య గారు. గాలి యొక్క కలర్ ఏంటి చెప్పండి నాకు. గాలి ఎలా కనిపిస్తుంది? కలర్ ఏంటి దానికి? కనిపించదు మనకి, కానీ మనం ఫీల్ అవుతాం గాలి ఉంది అని. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఒక ఫ్యాన్ పెట్టుకొని ఇది ఊపుతాను అనుకోండి, ఇక్కడ నా హెయిర్ ఇలా ఇలా ఊగుతుంది. అప్పుడు మీరు అనుకుంటారు పరికి అక్కడ గాలి ఉంది అని. కానీ అది ఫ్యాన్ గాలి అని మీకు తెలీదు. ఏదో కిటికీ ఓపెన్ చేసాను గాలి వస్తుంది అనుకుంటారు మీరు, కానీ ఫ్యాన్ గాలి అని తెలియదు. అలాగే మనం సిమ్టమ్స్ చూసి గాలి ఉంది అనుకుంటారు. సిమ్టమ్స్ అంటే ఏంటి? ఎవరికైనా ప్రమోషన్ వచ్చినప్పుడు, పైసలు వచ్చినప్పుడు, పెద్ద ఇల్లు కట్టినప్పుడు, కారు వచ్చినప్పుడు, ఇలాంటివి చూసి వాళ్ళ దగ్గర గాలి ఉంది, అబండెన్స్ ఉంది, సమృద్ధి ఉంది అనుకుంటాం మనం, అవునా? కానీ వాళ్ళు ఒక ఫ్యాన్ పెట్టుకున్నారు పక్కన, అది రియల్ గాలి కాదు, ఫ్యాన్ పెట్టుకొని వాళ్ళు ఊపుతున్నారు అక్కడ. ఆ ఊపడం చూసి అరే వీళ్ళకి ఏంటో చాలా మస్తు అబండెన్స్ వచ్చింది, ఏం చేస్తారో అని మనం అనుకుంటాం.
అంటే రియాలిటీ వేరు, నిజం అంటే వాళ్ళు ఆ ఫ్యాన్ పెట్టుకొని ఊపుకొని ఇంకా భయంలో ఉంటున్నారు. ఫ్యాన్ పెట్టుకొని ఊపుతున్నారు చూపించుకోవడానికి, అరే మా దగ్గర అబండెన్స్ ఉంది చూడండి 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 అని. కానీ వాళ్ళు వెతుకుతున్నారు, అరే వాళ్ళ దగ్గర ఇంకో పెద్ద ఏసీ వచ్చింది, అదేదో వెళ్ళి చూడాలి మనం ఫస్ట్. అరే హనుమంతరావు దగ్గర ఇంతమంది ఆయన క్లాసు పెడితే 2000 మంది వచ్చారు, ఎలా వచ్చారు, ఆయనకు సమృద్ధి ఉంది, నేను వెళ్ళి చూడాలి ఏం చేస్తున్నారు ఆయన. అంటే మనము ఒక సిమ్టమ్స్ని చూసి సమృద్ధి ఉంది అని అనుకుంటున్నాం, ఇంకా ప్రతి ఒక్కళ్ళు వెతుకుతూనే ఉన్నారు. మీరు అర్థం చేసుకోండి నేనేం చెప్తున్నాను. సిమ్టమ్స్ని చూసి మనం సమృద్ధి అనుకున్నాం. నిజంగా సమృద్ధి అంటే ఏంటి? ఆ ఫ్యాన్ ఇప్పుడు మన దగ్గర ఒకవేళ గాలి ఉంటే, నేను ఒక ఇంట్లో కూర్చున్న పెద్ద 5 స్టార్లో కూర్చున్నా, బయట కూర్చున్నా ఆ గాలి ఉంటే హాయిగా ఉంటుంది నాకు. ఎక్కడ కూర్చున్నా నాకు అనవసరం, గాలి ఉంది నా దగ్గర. సో అలాగే మన అబండెన్స్ అనేది డెఫినేషన్ అనేది మన ఫస్ట్ నిజంగా అదొక స్టేట్ ఆఫ్ మైండ్. ఒక స్టేట్ ఆఫ్ మైండ్. ఒక చిన్న గుడిసెలో కూర్చున్నా, ఒక పెద్ద 5 స్టార్లో కూర్చున్నా, ఆ ఎనర్జీ ఆ స్టేట్లో ఉంటే మనం ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం, అబండెన్స్లోనే ఉంటాం. కానీ అబండెన్స్ అంటే పూర్గా ఉండడమే కాదు. మనం అనుకుంటాం నా దగ్గర పైసలు లేవు. రెండు నమ్మకాలు లిమిటెడ్ థింకింగ్స్ ఏంటి? ఒకటి, నేను ఎప్పుడు ఫ్రీగానే చేస్తాను, పైసలు తీసుకోను, ఇదొక లిమిటెడ్ థింకింగ్. ఎప్పుడు నాకు పే చేస్తేనే నేను చేస్తాను, ఫ్రీగా వస్తే నాకు వాల్యూ లేదు, ఇదొక లిమిటెడ్ థింకింగ్. 2 రకాలు ఉంటాయి. కొంతమంది ఏంటి, అరే మా ఇంట్లో ఇటలీ నుంచి ఇవి వచ్చాయి, ఫ్రాన్స్ నుంచి ఇవి వచ్చాయి అని చెప్తారు. అంటే వాళ్ళకేంటి, ఎంత ఎక్కువ మనీ పెడితే అంత వాల్యూ వస్తుంది. అవునా? మీరు చూసే ఉంటారు ఇలాంటి స్టోరీస్, లైక్ ఇంట్లో ఇది మాకు ఇక్కడి నుంచి వచ్చింది, అక్కడి నుంచి, అంటే వాల్యూ. ఇప్పుడు ఈ పిరమిడ్ ఉంది, సే ఈ పిరమిడ్, ఓకే, సో ఈ క్రిస్టల్, బై ద వే ఇది అమెథిస్ట్ పాయింట్ ఇది. ఈ క్రిస్టల్ ఉంది. ఈ క్రిస్టల్ నేను చెప్పాను అనుకోండి, ఇది బ్రెజిల్ నుంచి వచ్చింది $2000. అంటే అప్పుడు నాకు ఈ వాల్యూ బట్టి నాకు ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్, అబండెన్స్, లిమిటెడ్ థింకింగ్. లేదా అరే ఇది నాకు ఫ్రీగా ఒక యోగి ఇచ్చి వచ్చారు, హిమాలయాస్ నుంచి వచ్చి ఒక యోగి ఇచ్చి వెళ్ళారు, ఇదే గ్రేట్ అనుకోవడం. అంటే కొనినవి గ్రేట్ కాదు, ఇదే గ్రేట్ అని అనుకోవడం కూడా లిమిటెడ్ థింకింగ్. 2 లిమిటెడ్ థింకింగ్. గ్రేట్నెస్ పైసల్లో లేవు, గ్రేట్నెస్ మనలో ఉంది. గ్రేట్నెస్ పైసల్లో లేవు, గ్రేట్నెస్ మనలో ఉంది. గ్రేట్నెస్ కారుల్లో లేవు, గ్రేట్నెస్ మనలో ఉంది. గ్రేట్నెస్ మన టైటిల్స్లో లేవు. అంటే MBA, డాక్టర్, PhD, ఈ టైటిల్స్లో మనం చూసుకుంటాం మన గ్రేట్నెస్. కానీ ఆ టైటిల్స్లో లేవు. అందుకే మనం అవన్నీ సాధించడానికి చదువుతాం. అరే మా అబ్బాయి ఆక్స్ఫర్డ్ లో చదివాడు, మా అమ్మాయి MITలో అంటే అలా చదివితే గ్రేట్. అంటే ఒక వర్దినెస్, ఇంపార్టెన్స్. మన యొక్క గ్రేట్నెస్ మనలో ఉంది. మన యొక్క గ్రేట్నెస్ మన స్టాటస్లో లేదు, మన మనీలో లేదు, మన టైటిల్లో లేదు, మనలో ఉంది. సో మనకు వేరే వాళ్ళు ఆ టైటిల్కి గ్రేట్నెస్ ఇస్తారు కాబట్టి మనం అది సాధించడానికి మనం తపన పడుతున్నాం. ఎప్పుడైతే ఆ గ్రేట్నెస్, ఆ అబండెన్స్ మనలో ఉంది మనం అర్థం చేసుకుంటామో, అప్పుడు ఎస్ నేను IAS చేస్తున్నాను, ఎస్ నేను డాక్టర్ చదువుతున్నాను, కానీ అది మనకి వాల్యూ ఇవ్వదు, మనం దానికి వాల్యూ ఇస్తాం. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ నో కొంచెం కన్ఫ్యూజ్గా ఉందేమో, బట్ ఐ స్టే విత్ మీ. 2 లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్. 2 లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అబండెన్స్ మాట్లాడినప్పుడు ఏంటవి? ఎవరైనా చెప్పగలరా? 2 రకాల కాన్షియస్నెస్ ఉంది. ఏంటది? స్కేర్సిటీ కాన్షియస్నెస్, అబండెన్స్ కాన్షియస్నెస్. స్కేర్సిటీ అంటే పావర్టీ కాన్షియస్నెస్. అంటే ఇది స్కేర్సిటీ, ఇది పావర్టీ, 2 సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. ఒక కాయిన్కి 2 సైడ్స్. మీరు స్కేర్సిటీలో, పావర్టీలో ఉంటే ఎప్పుడు అబండెన్స్ చూడలేరు, అసలు కనిపించదు మీకు. ఎప్పుడైతే స్కేర్సిటీలో, అబండెన్స్లో ఉంటే పావర్టీ కనిపించదు, మనకి అసలు కనిపించదు.
ఇవి రెండు ఒక డిఫరెంట్ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. ఇప్పుడు నేను కొంచెం అబండెన్స్లో ఉన్నాను పరి, అందులో అబండెన్స్ లేదు పరి అంటే నేనేం చెప్తానంటే అది ప్రెగ్నెన్సీ లాగా. నేను కొంచెం ప్రెగ్నెంట్ అవ్వగలనా, ఇంత ప్రెగ్నెంట్ అవ్వగలనా ఇంత ప్రెగ్నెంట్, కొంచెం ప్రెగ్నెంట్, ఎయిదర్ ఐఎమ్ ప్రెగ్నెంట్ ఆర్ నాట్ ప్రెగ్నెంట్. అంతేగాని కొంచెం ప్రెగ్నెంట్ అవ్వగలనా, అవ్వలేను. అలాగే ఐఎమ్ అబండెంట్ ఆర్ నాట్ అబండెంట్. కొంచెం అబండెన్స్ ఉంది, దీంట్లో అబండెన్స్ ఉంది, దాంట్లో అబండెన్స్ ఉంది, దీంట్లో లేదు కాదు. ఉంటే అబండెన్స్లో ఉంటాను, లేదా పావర్టీలో ఉంటాను. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఎప్పుడైతే అబండెన్స్లో ఉన్నాము అంటే మనకి అంత మిరాక్యులస్ థింకింగ్ అన్నీ జరిగిపోతాయి. కానీ కొంతమందికి ఒక దాంట్లో జరుగుతుంది, ఇంకో దాంట్లో జరగదు. ఎందుకు అంటే అగైన్ మన నమ్మకాలు, మనం ఏం నమ్ముతున్నాం, పైసల గురించి ఏం నమ్ముతున్నాం. ఫస్ట్ వచ్చేది బిగ్గెస్ట్ స్ట్రెస్ మన సొసైటీలో, బిగ్గెస్ట్ స్ట్రెస్ ఏంటి, ఫైనాన్షియల్ స్ట్రెస్. అవునా? బిగ్గెస్ట్ స్ట్రెస్, మనందరికీ బిగ్గెస్ట్ ఉన్న స్ట్రెస్ ఫైనాన్షియల్ స్ట్రెస్. ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, డబ్బులు ఎలా వస్తాయి, స్ట్రెస్. లేదా మనకి ఒక ఈవెంట్ చేయాలి, ఎలా వస్తుంది పైసలు, స్ట్రెస్. సో బిగ్గెస్ట్ స్ట్రెస్ ఫైనాన్షియల్ స్ట్రెస్. ఎందుకు స్ట్రెస్? ఎందుకంటే మనకి మన మనీకి ఉన్న రిలేషన్షిప్. బై ద వే ఇది కొత్త బుక్, అమేజింగ్ బుక్. మనీ లవ్స్ యూ, లవ్ మనీ. ఇది ఒక బుక్, కొత్త అమేజింగ్ బుక్. ప్రతి ఒక్కరు చదవాలి, ఒకళ్ళు చదవగలిగితే ఇంగ్లీష్లో. అండర్స్టాండ్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మన అబండెన్స్లో ఉంటామో ప్రతి ఒక్కటి, ఫస్ట్ మనీ అంటే ఏంటి, మనీతో మన రిలేషన్షిప్ ఏంటి, ఎవరన్నా మనకు మనీ ఇస్తే మనం తీసుకోగలుగుతున్నామా, లేదా ఇవ్వగలుగుతున్నామా, లేదా మనం ఎప్పుడు భయపడతామా, మన స్టేట్మెంట్స్, క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్స్ చూడడానికి భయపడుతూ ఉంటామా, ఎలా ఉంది మన రిలేషన్షిప్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. దెన్ అబండెన్స్లో ఉండాలి అంటే కిరణ్, ఇస్ సారా హియర్? Yes, Akka. Yes, Barry. Okay, great. Sarah will shift in 3 minutes. It's totally okay. Please take your time. Thank you. So మూడు మిస్పర్సెప్షన్స్ ఉంటాయి అబండెన్స్ అంటే. ఇవాళ లాస్ ఆఫ్ మనీ గురించి మాట్లాడదు. ఫస్ట్ ఏంటంటే అబండెన్స్ ఇస్ ఫైనైట్ అనుకుంటాం, అంటే లిమిటెడ్ అనుకుంటాం. ఏదో అంటే ఏంటి, ఈ యొక్క థింకింగ్ మన మార్కెటింగ్ వాళ్ళు యూజ్ చేస్తారు. సేల్ 50% ఆఫ్, 50% ఆఫ్, కొనుక్కోండి 2 రోజులే. ఇది మన స్కార్సిటీ కాన్షియస్నెస్ మీద పనిచేస్తోంది. అంటే లిమిటెడే ఉంది, అమ్మో ఇప్పుడు కొనకపోతే మళ్ళీ దొరకదేమో. మనకు తెలుసు మళ్ళీ 2 రోజుల తర్వాత దివాళీ సేల్ వస్తుంది, మళ్ళీ వస్తుంది దసరా సేల్ వస్తుంది, ఆ సేల్ వస్తుంది. అయినా అరే 2 రోజులే సేల్ ఉంది, 50% ఆఫ్, వెళ్ళి కొనుక్కోవాలి, పరిగెత్తాలి. ఇది స్కార్సిటీ కాన్షియస్నెస్ మీద పనిచేస్తుంది. ఈ ఎవ్రీ మార్కెటింగ్ ఏజెన్సీ యూజ్ చేస్తుంది మన ఈ కాన్షియస్నెస్ని, ఇది మార్కెట్ చేయడానికి. ఎందుకంటే మనం ఏనుకుంటే అబండెన్స్ ఇస్ ఫైనైట్. ఈవెన్ మనం హెల్ప్ మీ కిరణ్, స్టేట్మెంట్స్ ఉంటాయి చూడండి. ఒకవేళ కురిస్తే వర్షంలా కురుస్తుంది, పైసలు వస్తే వర్షంలాగా వస్తుంది. ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని ఏంటి చెప్తాయి అంటే ఎప్పుడైతే మనకి ఆపర్చునిటీ వస్తే మనం తీసేసుకోవాలి. గోల్డ్ రష్ లాగా ఇక్కడ ఏది దొరికితే అది తీసేసుకోవాలి. ఇలాంటి ఈ యాటిట్యూడ్ ఇప్పుడు ఎంత హైటెండ్ ఉందంటే, ఇప్పుడు అరే మన పిల్లలకి వీసా వస్తే చాలు, అమ్మ మా వాళ్ళకి వచ్చేసింది, అమ్మో ఎంతో హై. అంటే మనం వేరే వాళ్ళకి వచ్చినా అది మనం చూడట్లే. మన వాళ్ళకి సీట్ వచ్చేసింది, అమ్మో చాలు, మనకి బస్సులో సీట్ వచ్చేసింది, మాకు రూమ్ వచ్చింది. మనం పక్క వాళ్ళు నుంచున్నా కానీ మనం చూడం, ఇలా అరే నువ్వు తిన్నావా బాబు, చూడం పక్కన ఏం జరుగుతుందో. ఎందుకు అంటే మనది అయిపోవాలి, మనది హాయిగా ఉండాలి. ఇలాంటి యాటిట్యూడ్ ఈ స్కార్సిటీ కాన్షియస్నెస్. ఎందుకంటే ఒక విషయం ఏంటంటే, ట్రూత్ ఏంటంటే, నారాయణరావు గారు ఎదగకపోతే, ఆయనకి థర్డ్ ఐ, ఆయనకి ఎన్లైటన్మెంట్ రాకపోతే నేను ఎదగను. ఎందుకంటే మన అందరం ఒక గ్రూప్ కాన్షియస్నెస్. నారాయణ గారు ఇంకా మీట్ తింటే ఆయన ఎదగకపోతే నేను ఎదగను. అందుకే మనం ధ్యాన జగతాన్ని పరిగెడుతున్నాం. ఎందుకు? ప్రతి ఒక్క ధ్యానులు అవ్వాలి, అప్పుడే మనం ఒక గ్రూప్ లాగా ఎదుగుతాం. మీరు ఎదిగి నేను ఎదగకపోతే అది వ్యాలిడ్ అవ్వదు. ప్రతి ఒక్కరూ ఎదగాలి, అప్పుడే మనం ఎదుగుతాం. ఇది సీక్రెట్.
మనమే అనుకో అరే మనం ఎదిగిపోతే చాలు, మన దగ్గర పైసలు వస్తే చాలు 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 చాలు. ఇది తప్పు కాన్సెప్ట్, ఇది ఫూల్స్ ఫార్ములా. ఇది అబండెన్స్ కాదు, ఇది స్కార్సిటీ. సో అందుకే మన ఈ సర్వీస్ మైండ్ సెట్ హైయెస్ట్ మైండ్ సెట్. ఎప్పుడైతే వేరే వాళ్ళకి మనకి ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తామో అప్పుడు మన అబండెన్స్లో ఉన్నట్టు యూనివర్స్ ఎనర్జీ పనిచేస్తుంది మనకి. సో అది అబండెన్స్ ఇస్ ఫైనైట్. అండ్ ఇంకోటి మిస్పర్సెప్షన్ ఏంటంటే అబండెన్స్ అంటే మనీ అనుకుంటాం మనం. చాలా చాలా తప్పు. ఇప్పుడు నేను ఇండియాకి రావాలంటే నాకు పైసలు అక్కర్లే. నేను పిఎంసి హనుమంతరాజు గారికి ఫోన్ చేస్తాను, హనుమంతరాజు గారు నేను ఇండియాకి రావాలనుకుంటాను, నాకు కాస్త టికెట్ కొనండి అంటే ఆయన వెంటనే టికెట్ కొంటారు. అంటే మనం నాకు పైసలు ఉంటేనే వస్తుంది. ఇప్పుడు పత్రిజీ ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన దగ్గర పైసలు ఉన్నాయా? లేకుండా మొత్తం దునియా ఎలా తిరిగారు ఆయన? ఎలా తిరిగారు? అంటే మనం పైసలు ఉంటేనే అవుతుంది అని మన అదొక లిమిటెడ్ థింకింగ్. పైసలు కాదు కావాల్సింది, ఫస్ట్ ఆలోచన, అబండెన్స్ థింకింగ్. పైసలు వస్తాయి తర్వాత. ఇప్పుడు మన ఈవెంట్ చేయాలి అంటే పైసలు కావాలి. ఫస్ట్ పైసలు కాదు చూడాల్సింది, ఫస్ట్ మనకు ఆ ఇంటెన్షన్, ఒక డెసిషన్. మనం పైసలు ఉంటేనే అవుతాయి అని మనం ఒక లిమిటెడ్ అయిపోతాం. సో దాట్ ఈస్ ద లిమిటెడ్ థింకింగ్. ఇప్పుడు నేను మొన్న మలేషియాకి వెళ్ళాను 21 డే. నాకు ఎప్పటి నుంచో మలేషియాకి వెళ్ళాలి, అక్కడ మాస్టర్ని కలవాలి. నా దగ్గర పైసలు లేవు టికెట్లు కొనడానికి. నేను వెయిట్ చేస్తూ కూర్చుంటాను యూనివర్స్కి చెప్పి నేను మలేషియాకి వెళ్ళాలి అని. అప్పుడు సడన్గా మన మణ్యం సార్, ఆయన ఇప్పుడు ఆయన బాడీలో లేరు, ఆయన కాల్ చేసి పరి నువ్వు రావాలి, ఇక్కడ మనం ఒక ఈవెంట్ చేసుకోవాలి, నువ్వు రావాలి. మన పద్మ మేడం జీకే ఫోన్ చేసి అక్కడ డాన్స్ అకాడమీ ప్రోగ్రామ్ ఉంది, పరి నువ్వు వస్తావా? ఇంతవరకు పిలవలేదా, నేను వెయిట్ చేస్తున్నాను మలేషియాకి వెళ్ళాలి అని. అప్పుడు వెంటనే అన్నీ అయిపోయాయి. సో అలాగా మనం ఎప్పుడైతే మనీ ఉంటేనే పనులు అవుతాయి అని అనుకుంటే అబండెన్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు మనీ. అబండెన్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు. ఇప్పుడు నా గోల్ ఏంటి, నేను కిరణ్కి చెప్పాను నా గోల్ ఏంటి తెలుసా అండి? అందరు వినండి. ఇప్పుడు పిఎస్ఎస్ఎం గ్లోబల్ స్టార్ట్ చేశాం. గ్లోబల్ స్టార్ట్ చేశాక నెక్స్ట్ వీక్కి నువ్వు కూడా విను, హరిప్రసాద్, నెక్స్ట్ వీక్ కల్లా బ్యాంక్ అకౌంట్ వస్తుంది. గోల్ 100 లక్షలు, 100 లక్షలు గోల్ రేస్ చేయాలి గ్లోబల్ ధ్యాన జగత్కి. మన డ్రీమ్స్ కూడా పెద్దది, చిన్నతో ఎప్పుడు మనం ఆలోచించాం, ఎప్పుడు పెద్దగానే ఆలోచిస్తాం. 100 లక్షలు ఇస్ ద గోల్. రేస్ చేయాలి. ఎందుకు? ఈ ధ్యాన జగత్ అవ్వాలి, మన మాస్టర్స్ని తీసుకురావాలి, ఒక ఈవెంట్ చేయాలి. ధ్యానులు మనం చెప్పుకుంటూ ఎలాగా నాన్ ధ్యానులకు చెప్పాలి. మన కార్పొరేట్స్కి వెళ్ళాలి, ఆర్గనైజేషన్స్కి వెళ్ళాలి, స్కూళ్ళకి వెళ్ళాలి, హెల్త్ కేర్కి వెళ్ళాలి, ఫైనాన్స్కి వెళ్ళాలి, సెలబ్రిటీస్కి చెప్పాలి, యాక్టర్స్కి చెప్పాలి, అందరికీ చెప్పాలి. సో ఇవంతా ఓకే. కానీ చాలామంది అడుగుతారు, పరి ఇదంతా బాగుంది, మనీ గురించి చెప్పావు, ఇది అంతా బాగుంది, కానీ ఇప్పుడున్న పరిస్థితి చూడు పరి, వార్లు జరుగుతున్నాయి, చచ్చిపోతున్నారు అందరి. అబండెన్స్ ఏంటి? అక్కడ ఏం అబండెన్స్ ఉందని, ఎలా ఉంటాం మన అబండెన్స్లో అని మీరు అడగచ్చు నన్ను. దానికోసం ఇవాళ లెబనన్ నుంచి సారా అండ్ హర్ బ్యూటిఫుల్ హస్బెండ్ అలీ వచ్చారు మన దగ్గరికి. వెల్కమ్. బేరూట్లో వాళ్ళు అక్కడ లెబనన్లో ఉంటారు. సో వెల్కమ్ సారా. ప్లీజ్ హైలైట్ సారా. Can you unmute yourself? Okay. Yes. It's working now. Hello, everyone. Good afternoon. Hello, good afternoon. Thank you for the introduction, Pari. With all our love, we'd love to be with you. So I'm Sarah Badran, Kamaluddin Badran. I'm a life coach, a leadership coach, and this is my husband, Ali Badran. And Ali, I loved for him to be with us, and I asked him to join with us today because he is the responsible for all the financial issues. Within the topic of the abundance, the most thing that attracts people is money. And the experience of the Lebanese regarding that exactly, you would love to hear from him because he is the owner of the business and he is the one who have experienced the loss at a certain point. And I believe he will be an extra
a plus for this topic. Okay, I'll translate that. So Ali, as you speak two lines, I'll translate it. Okay. Okay, So, deal. by the way, these are all my people, Telugu people, where I come from. So these are all my people, and they are very excited to see you. And this is where the movement started. The actual PSSM movement started. So, Wow. సో సారా అంటోంది తన వాళ్ళ హస్బెండ్ ని వాళ్ళు తీసుకొచ్చారు ఎందుకంటే తన ఫైనాన్షియల్ మ్యాటర్స్ అంతా తను చూసుకుంటారు సో తను మాట్లాడితే బాగుంటుంది అని చెప్తున్నారు ఎస్ అలీ ప్లీజ్ గో హెడ్ Hello, good afternoon. Nice to meet you today. We are in a very bad situation in Lebanon, but we are happy because we are with family, with all is good around us. But we are sad to be in the war. I am يعني من 1977 الآن 77. Okay, so if you want to start translating, and then I will translate from Arabic to English. إنه أنا Okay, من خلال هالسنين అంటున్నారు صرنا هالفترة كذا حرب. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు కానీ ఆల్సో అక్కడ ప్రస్తుతం వార్ జరుగుతుంది లెబనన్ యాక్టివ్ వార్ జోన్ లో ఉంది రైట్ నౌ సో అయినా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అది ఆ స్టేట్మెంట్ తో మొదలెట్టారు వాళ్ళు ఎస్ సార్ Okay, so the first point is what he wants to say from this, that he is looking at what he have. So yes, we are now under bombs. Yes, we have lost the last for our house, and yes, we are in a situation that is very critical. I would love you to explain, Pari, for the rest of the people, that we've been suffering. Ali is saying since 1977, that where I was not born then. The Lebanese people are suffering since then, and what I know, and I can give you a lot of information about that, since 2019 we had the Lebanese crisis where we lost all our life savings. But this is not a joke. We lost 98% of our currency value. So if you want to start translating, I will take from Ali info and come back to you. ఓకే ఆసమ్ ఓకే సో మన మాస్టర్ ఏమంటున్నారంటే ఈ యొక్క క్రైసిస్ 1977 నుంచి జరుగుతుంది లెబనన్లో ఇప్పటి నుంచి కాదు ఇది సో మీకు మీకు అందరికి లెబనన్ క్రైసిస్ అంటే ఏంటో తెలుసా లెబనన్లో ఏం జరిగిందో క్రైసిస్ రీసెంట్గా లెబనన్ క్రైసిస్ ఏంటంటే సడన్గా అందరూ లేచారు పొద్దునే ఒకరోజు లేచి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయంగానే వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ అకౌంట్ చెకింగ్ అకౌంట్ అంతా జీరో అయిపోయింది ప్రతి ఒక్కరిది లెబనన్లో అందరిది 5 years అయింది ఇంకా పైసలు రాలేదు ఇంకా జీరోనే ఉంది అంటే బ్యాంక్ అకౌంట్స్ దీని లెబనన్ క్రైసిస్ ఆఫ్ లెబనన్ అంటారు ఇంకా జరుగుతోంది ఇలా ఉంది ఆ లెబనన్లో పరిస్థితి లాస్ట్ మన ఇజ్రాయెల్ వార్ ముందర కూడా అక్కడ హమాస్ వార్ జరిగినప్పుడు బాంబులు అండ్ వీళ్ళ నేను ఇక్కడ ఐ విష్ Sarah, I don't have the pictures you sent. I don't have my phone here. But if you could send again, we can share. Yeah, on Instagram. Okay. Yes, we will share it. Within 2 minutes, I will share it with Kiran. Okay, so I'll continue with you the topic and the story until we can do it. So Okay. at 2019, we woke up, we found ourselves without our savings, and that's a pack of money of whole life work. Then at 2020, we had the explosion of Beirut, and it was very famous. I don't know if you've heard about it. Okay. Mhm. After that, we had the 2024 war. Every time between one and the other situation, we experience turbulences. It's like you ride the wave and you cannot come back with it. And here, if I can, Pari, I want to share something from my country. I want to share a metaphor so people can never forget the story. You know, we have the cedar tree on our flag.
You know Mhm. our flag, the Lebanese flag. Inside the Lebanese flag, we have the cedars tree. The cedars tree was not for nothing. It was for its resilience in the soil. You know that cedars doesn't grow only in the very cold places, and it survives the very strong winter. And you know how it does it? Because it grows downwards and not upwards. And sometimes the cedar trees catch the roots together. They catch exactly as you catch the hand of your friend, they catch the roots together. And this is how they break at the winter and then they wake up in the summer and they grow to become very beautiful trees. They even say that Noah, Prophet Noah, when he built his boat, you know the boat of Mhm. Noah, yeah, he built it from the cedar tree Oh, because of okay. its resilience. Mhm. So, It's still in the Egyptian, it's still there in the pyramids. When you go, please visit it in Egypt. yes, yes, absolutely. And I hope to see you there. But yeah, let's. సో సారా ఏమంటున్నారంటే లెబనీస్ ఇప్పుడు 1990s సారీ 2019లో జరిగింది లెబనన్ క్రైసిస్ 2019లో బ్యాంక్ అకౌంట్ అంతా జీరో అయిపోయింది ఇంతవరకు ఇంకా వాపస్ రాలేదు అలాగే ఇటు ఈ వార్ ముందర బేరూట్ అనేది లెబనన్లో సిటీ అన్నమాట దాంట్లో బాంబ్ ఎక్స్ప్లోషన్ వీళ్ళది 3 ఫ్లోరీ హౌస్ అది ఫొటోస్ చూపిస్తాను నేను 3 ఫ్లోరీ హౌస్ బ్యూటిఫుల్ హౌస్ ఈ క్రైసిస్ జరిగింది వెంటనే ఆ బ్యూటిఫుల్ హౌస్ మీద బాంబు పడింది ఆ బాంబు పడినప్పుడు ఆ హౌస్ అంతా పోయింది డబ్బులు పోయాయి ఇల్లు పోయింది అయినా Mhm. వీళ్ళిద్దరూ ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు అబండెన్స్ గురించి మాట్లాడుతూనే ఉంటారు అంటే అబండెన్స్ ఒక స్టేట్ ఆఫ్ మైండ్ మనం ఇప్పుడంతా మాట్లాడేది రియల్ టైం ఇది ప్రాక్టికల్స్ ఏదో మాటలు కాదు అండ్ 2024 ఇప్పుడు నుంచి లాస్ట్ 2 years నుంచి వార్ జరుగుతోంది వీడియోస్ బోల్డ్ అని రీల్స్ ఉన్నాయి ఎలా బిల్డింగ్లు పడిపోతున్నాయి ఎలా అక్కడ అండ్ ఆల్సో ఈ ఒక ట్రీ ఈ లెబనీస్ ఫ్లాగ్ చూపిస్తున్నారు ఈ ట్రీ ఒక డెజర్ట్ ట్రీ ఈ ట్రీ సింబల్ ఏంటంటే రెసిలియన్స్ సింబల్ అంటే మన యొక్క ఈ ఈ టాలరేషన్ ఇది మనం ఎంత మనల్ని బ్రేక్ చేసినా మేము నుంచుంటాం ఎంత మనల్ని బ్రేక్ చేసినా మేము ముందుకెళ్తాం అనే ఈ భావన ఈ లెబనన్ ఫ్లాగ్ లో ఉంది అని చెప్తున్నారు ఎస్ సారా Okay, so when I asked Ali to put his experience in, um, it please, I would love you to share this, not because of anything, just because I want the people to know that it's not about $1 or $2. It's about a buck and bucks of money that we lost in this crisis. And and even in the war, you will see the house. I hope you will see it before and after. And then you will know that when I asked him, I told him, how did you manage to think about it? So the secret was in the way he thought and the way we Lebanese are thinking. And I took 3 points to tell you about. And there is a small difference between resources and the resourcefulness. And what does that mean? When you have resources, you may have the money, but when you have the resourcefulness, is what you have inside of you. He lost the money, but he did not lose himself. He did not lose the way he is thinking. I'll give you the simplest example. Ali never stopped his sports. Ali, every day since 14 years, and even though all the crises that we have passed through, he never stopped going to sports. He never stopped his running hobby, and he never stopped collaborating. We work as a family business. So we never thought, oh, I want this for myself. No, we always think that we are stronger together. వండర్ఫుల్ సో సారా ఏమంటోందంటే మనకి రెండు ఉంటాయి రిసోర్సెస్ ఉంటాయి రిసోర్స్ఫుల్నెస్ ఉంటాయి అంటే ఏంటి, మన దగ్గర డబ్బులు ఉన్నాయి రిసోర్సెస్ ఉన్నాయి ల్యాండ్ ఉంది అని అనుకుంటాం అదొకటి ఇంకోటి రిసోర్స్ఫుల్నెస్ అంటే మనలోని ఒక
నమ్మకం, మనలోని మైండ్ సెట్, మనలోని ఆలోచన విధానం. మన దగ్గర ఆ రిసోర్సెస్, ఆ ల్యాండ్ పోవచ్చు, మనీ పోవచ్చు, కానీ మనలోని ఆలోచన ఎవ్వరూ మన దగ్గర నుంచి తీసుకోలేరు. మనలోని అబండెంట్ స్టేట్ ఎవ్వరూ మన దగ్గర నుంచి తీసుకోలేరు. అది అది తన దగ్గర ఉంది. అండ్ దానితో వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీ బిజినెస్ క్రియేట్ చేసుకున్నారు. అండ్ ఇంకొకటి ఏమంటున్నారంటే, అంతా మనకే కావాలి అనే ఆలోచన ఉండకుండా మన అందరం కలిసి చేసుకునే అనే ఆలోచన, ఎప్పుడూ ఫ్రెండ్షిప్, ఎప్పుడు కొలాబరేషన్. అండ్ ఆ మనస్థితిని ఎప్పుడు హై వైబ్రేషన్ లో పెట్టుకోవడానికి ఆయన స్పోర్ట్స్ ఆడడం, డిఫరెంట్ స్పోర్ట్స్ ఆడడం, అలా ఆడడం వల్ల తన మనస్థితి ఎప్పుడు హైలో ఉండి కొలాబరేషన్తో ఎప్పుడు ఎంత పోయినా మళ్ళీ గ్రౌండ్ జీరో నుంచి బిల్డ్ చేసే అంత ఆ మనస్తత్వం ఎవ్వరూ మన దగ్గర నుంచి తీసుకోలేరు, అది మనదే అని చెప్తున్నారు. ఎస్ సారా. Okay, there's only one more thing that I would love to mention it, and this is for all people, all believers, even if you believe whatever source of divine you believe in, guys. We believe in God, and Ali said something very nice when we were talking about this. He said that the prayers he used to say, he believed it 100%. And guys, when we did the manifestation course, me and Patty, we insisted 100% that the first pillar of manifestation and abundance is the belief. So this is a secret word. He believed every word he was reading and saying and praying. So he knew it was coming. The second key point is looking at what we have. Look, I want to be very honest. At the moment you know that you lost, you pass through that 5 seconds of amygdala is not working, and you are in scarcity mode for 5 to 10 minutes, okay, whatever, until you gather yourself up. Yes, we cried a lot. We did not lose only a house, we lost a house, we lost memories, we lost families. You know, Patty, when we used to gather in the house, we used to gather 45 person. Hani's father built this house stone by stone. He used to sleep 3 to 4 hours a day just to pass. You know, our where we live is far away, 2 hours and a half driving from the south, from where we lost our house. So he used to drive all this time just to build this house. You know why? To gather his children inside. So when we lost it, we did not lose a house only. We lost something that is very valuable. So you pass through, yes, we lost memories. And when you pass through those 5 to 10 minutes where you really cry, where you really might ask yourself, why is this happening to me? And then when you gather yourself and you gather your abundance mindset and you come to that point where you shift, okay, how I can turn this into a possibility. What can I get use from this? And this is the abundance mindset lies. సో ఇవాళ ఇది మేనిఫెస్టేషన్ క్లాస్ కూడా, రియల్ టైం, రియల్ సిచ్యువేషన్. ఫస్ట్ థింగ్ తను అనేది నమ్మకం. మనకి ఫస్ట్ మనం ఏదైతే చదువుతున్నామో, ఏదైతే చూస్తున్నామో, మనం ఎవరైతే గాడ్ అని అనుకుంటున్నామో, సోర్స్ అనొచ్చు, గాడ్ అనొచ్చు, ఏదన్నా మనమైతే ఏదనుకున్నాం, మన అనుకున్న దాని మీద నమ్మకం. ఫస్ట్ బిలీఫ్ సిస్టమ్స్. మన ఈ 3 రోజుల నుంచి అదే చెప్తున్నాను నేను. మన ఏది నమ్ముతున్నాం, ఏ లై, ఏ ట్రూత్, అది కంప్లీట్ గా అహం బ్రహ్మాస్మి అంటే కంప్లీట్ గా మన అది మనం మనలోని ఎంబాడీ చేయాలి, ఊరికే మాట్లాడడం కాదు, మన యాక్షన్స్ లో, మన వర్డ్స్ లో. ఫస్ట్ అది. సెకండ్ ఏంటంటే, ఎప్పుడు మన దగ్గర ఏది ఉందో చూడాలి కానీ ఏది లేదో కాదు. సో ఫోకస్ ఆన్ వాట్ వీ హ్యావ్, ఫోకస్ ఆన్ వాట్ వీ హ్యావ్. సో తను ఏమంటుందంటే, వాళ్ళు లూజ్ అయింది ఏదో $1, $2 కాదు, 98% వాళ్ళు పోగు చేసుకున్న సేవింగ్స్ అన్నీ పోయాయి, అంతా. ఇది చాలా $thousands of dollars పోయాయి. ఇదేదో చిన్న విషయం కాదు.
అలాగే ఎప్పుడైతే ఈ ఇల్లు పోయిందో నేను బాధ వెయ్యదు అని తను అంటోంది, నేను బాధ ఉండదు అని కాదు. ఎస్, మేము అందరం ఏడిచాము, అంతా బాధ వేసింది. ఎందుకంటే ఆ ఇల్లు ఒక ఇల్లు కాదు, దాంట్లో మెమరీస్ ఉన్నాయి. అది వాళ్ళ ఫాదర్ చాలా ప్రేమతో ఒక్కొక్క బ్రిక్ వేసి కట్టారు ఆయన, అందరూ పిల్లలు ఉండడానికి. ఆ ఇల్లు పోయింది, బాధ ఉండదు అని నేను అన్నాను. కానీ అది అయిపోయాక, అంతా ఏడ్చేశాక, ఎక్స్ప్రెషన్ అయిపోయాక అప్పుడు కూర్చొని ఆలోచించాం ఒక అబండెన్స్ మైండ్ సెట్తో. ఓకే, ఇది అయ్యింది, ఇప్పుడు నెక్స్ట్ దీంతో పాసిబిలిటీ ఏంటి, నెక్స్ట్ ఆపర్చునిటీ ఏంటి, దీన్ని ఎలా మనం ఒక పాసిబిలిటీ లాగా మార్చగలం, ఎలా దీని ఒక ఆపర్చునిటీ లాగా అనే ఆలోచన విధానం వల్ల ఇప్పుడు మేము మొత్తం మా ఫ్యామిలీ అంతా ఆనందంగా జీవిస్తున్నాం, ఎప్పుడు హ్యాపీనెస్లోనే ఉంటాం. ఇది అబండెన్స్ మైండ్ సెట్. అబండెన్స్ మైండ్ సెట్ అంటే పైసలు ఉంటేనే అబండెన్స్, అది ఊరికే రిసోర్స్. అది మన రియల్ అబండెన్స్ అనేది మనలో ఉంది. మన ఆలోచన విధానం, మన యొక్క స్థితి, మన ఏ స్థితిలో ఉన్నాం అనేది అబండెన్స్. ఆ అబండెన్స్ మైండ్ సెట్ ఉంటే మనం ఎక్కడన్నా ఉండగలం, ఏదన్నా సర్వైవ్ అవ్వగలం. మన దగ్గర కారు ఉన్నా కారు లేకపోయినా ఎప్పుడూ ఒకటేలాగా ఉంటాం. అది ఆవిడ చెప్పిన సారాంశం. ఎస్ సారా. Okay, so what I want to say, and I would love you to save it, is please, scarcity is a trap, and don't allow this trap to take you. Yes, it's very normal to have that 1 to 10 minutes. Yes, you need to digest what's happening with you. That's very normal, but please don't fall in the trap and gather yourself to stand. Whatever you think will happen. علوش انت حابب تقول شيء؟ يعني هذا اللي حكيتيهم هن حبيبي، وواحد بده يضل مقوي ايمانه بينه وبين ربه، الشيء اللي بيآمن فيه بيصير. మాట్లాడతారు by the way. Yes, Ali is saying that we're also happy to be with you among this topic exactly because it looks so much like us. We've really like we experienced, you know, coming back from the ashes. That, you know, the story of the bird that comes from the ashes gets alive, the Phoenician bird. Mhm. So, Yes. and he says, with belief, everything will happen. بعدين بكرة نهار تاني. Yes, he's saying something very nice. I love it when he says it. He says, tomorrow is always a new day. Tomorrow is always a new day. సో సారా ఏమంటుందంటే ఈ స్కేర్సిటీ అనే ట్రాప్ లో, ఈ పావర్టీ అనే ట్రాప్ లో పడద్దు. ఎప్పుడు మన యొక్క ఆలోచన విధానంతో, మన యొక్క నమ్మకాలతో మన లైఫ్ ని మనం క్రియేట్ చేయొచ్చు. టుమారో ఇస్ ఆల్వేస్ అ న్యూ డే. రేపు ఒక కొత్త డే, ఒక కొత్త ఎనర్జీ, ఒక కొత్త మనస్తత్వంతో మనం లేవచ్చు. పాత ఎలా ఉన్నా, మన లైఫ్ లో ఏం జరుగుతున్నా, మనము మన యొక్క సృష్టి, మన యొక్క ఎక్స్పీరియన్స్ మనమే క్రియేట్ చేయొచ్చు అనేది ఈ మెసేజ్. సారా, లెట్స్ కిరణ్, కెన్ వి షో ద వీడియో? యు వాంట్ షేర్? ఓకే, మనం ఒక వీడియో చూద్దాం, ఒక చిన్న రీల్, లెబనాన్ లో ఏం జరుగుతుందో. This is our house. Oh, your house. Okay. Yes, So this is Ali's house. Okay. Yeah, Ali's father has built the whole stuff and it became the family's house later. ఇది వాళ్ళ హౌస్. عندك صورة قبل؟ لا بس كمان. Do we have the before picture, Sarah? Yeah. Yes, Okay. we're trying to get it and we'll send it within a couple of minutes. It will be Okay. there. So ఇది అండి And వాళ్ళ. Yes, Sally, Sarah. if you can also share the video I've sent to you, the reel I sent to you. This is real life and this is happening every single day. You know, yesterday they bombed a building out of 15 apartments
And me and Ali were talking today in the morning. We were thinking, of what did they feel at the moment when they looked at it, it was falling. They give you only 30 minutes to leave your house, and after 30 minutes, they bomb it. So that's real. What we are experiencing is totally real. And also, I sent you the flag for Kiran if you want to Yeah, if we you want put to the share. in the chat. They saw the flag. Kiran, నేను ఒక వీడియో ఒక రీల్ పంపించాను అది కూడా చేయొచ్చు. The flag has the cedars tree, and we send you also the cedars tree. I'm sending you more pictures. Yeah, it's now with Kiran. ఎస్ మ్యామ్. అండ్ బై ద వే మాస్టర్స్, కిరణ్ పెట్టేంత వరకు మన సారా మాస్టర్స్ మనతో ఫస్ట్ నాతో కలిసింది రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్లోనే, ఇంగ్లీష్లో ఫస్ట్ మనం కలుసుకున్నది ఫ్యూ ఇయర్స్ బ్యాక్. ఇది ఐ డోంట్ నో విచ్ ఇయర్ వి మెట్ సారా. ఇస్ దట్ 23 వి మెట్? I think it was before. Before I 23. think, yeah, I think So it was before. You know, I saw you again at 2024. It was the time of war. I also re-attended it. Yeah, this is a very nice point to share with everyone. Sometimes, even if I'm a life coach, even if I'm someone who studied in the domain, but when you know that you need to recharge, search for the right people to be among. And what I did at 2024, when it was the time of war, and it was the time where we lost the house, there I attended reInvent. I think it was 7, reInvent 7. So Even yes, even if you are a mentor at a part, yet you can be a student when you need to. And this is not. so Sarah something to be said. 20 Ali wants to say bye. I want to say bye. Thank you for everything. Thank you. Salam alaikum. Salam See you alaikum. in Thank Lebanon. you for Salam coming. alaikum. Bye bye everybody. Thank you. Have a nice day. Bye. సో సారా ఏమంటోందంటే తనే ఒక లీడర్షిప్ కోచ్, ఒక లైఫ్ కోచ్. తను చాలా వర్క్ చేస్తుంది ఆ స్టేజ్లో. అయినా కానీ మనం ఎంత కోచ్ అయినా ఒక అలాంటి గ్రూప్లో కనెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. నేను ఆ టైంలో 24లో రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ చేశాను ఒక స్టూడెంట్ లాగా. అండ్ దాంతో ఒక కమ్యూనిటీ అయింది. అండ్ తను మనం ఇప్పుడు లెబనన్ లో ధ్యానం చెప్పడం, ఎలా ధ్యానం చెప్పాను తెలుసా అండి? మన మాస్టర్ మనోజ్ ఒకటి వస్తాం. మాస్టర్ మనోజ్ పాకిస్తాన్ లో ధ్యానం మొదలెట్టాడు, లెబనన్ లో ధ్యానం మొదలెట్టారు. ఇలా ఈ పిఎస్ఎస్ఎం, ఈ ఆనాపాన సతిని అన్ని చోట్ల తీసుకెళ్లారు. ఆయన లెబనన్కి వెళ్ళి కూడా ఒక రిట్రీట్ చేసి వచ్చాడు. సో మనకి ఇప్పుడు అందరు మన యంగ్స్టర్స్, అందుకే అంటున్నాం ఇప్పుడు ఒక అరబిక్ నేర్చుకోవాలి మనం, ఒక చైనీస్ నేర్చుకోవాలి, అక్కడ వెళ్ళి ధ్యానం చెప్పాలి మనం. సో ఇలా తను ఒక 2 వచ్చిన 3 వచ్చిన ఆ క్లాసుల్లో ధ్యానం చెప్పేవారు మాస్టర్ మనోజ్. సో సారా అలా కనెక్ట్ అయింది. తర్వాత రీఇన్వెంట్ జాయిన్ అయింది. రీఇన్వెంట్ అయ్యాక మళ్ళీ ఈ లెబనన్ కోసం ధ్యానం చెప్పడం స్టార్ట్ చేయడం, ఈ క్లాసులు స్టార్ట్ చేయడం. వీళ్ళందరూ ఇప్పుడున్న ఈ స్థితిలో ఇంకా మనం ఎలా ఈ అబండెన్స్, ఇప్పుడు వార్లో ఉన్న వాళ్ళకి ఎలా చెప్తాం అబండెన్స్ లో ఉండండి అని? ఇది మన ఎగ్జాంపుల్ సారా మాస్టర్. సో థ్యాంక్ యూ సారా ఫర్ జాయినింగ్ ఇన్ టుడే. ట్రూలీ అప్రిషియేట్. అందరం గట్టిగా లెట్స్ క్లాప్ ఆల్ ఫర్ సారా ఫర్ జాయినింగ్ అస్. She is a pyramid master in Lebanon, holding this frequency. Alaga, it's a beautiful. I really appreciate both Ali and you coming in, Sarah. Thank you so much. Thank you. Always my pleasure. And the pictures are with Kiran now. Okay. Yes. Okay. Whenever he can share it with you. Okay. Now All it's right. ready. Yeah, share chestava. Nice. స్వాతి, లెబనన్ ఎక్కడ? ఇజ్రాయెల్ పక్కన, మిడిల్ ఈస్ట్ లో.
అది బిఫోర్ పిక్చర్. ఆ ఇల్లు అలా ఉండింది, ఆ ఇల్లు ఇప్పుడు అంతా పోయింది. అంటే బేసిక్లీ ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాం అంటే మనం ఎలా మన ఒక అబండెన్స్ అంటే మనం దేన్ని చూస్తున్నాం, దేన్ని అనుకుంటున్నాం, ఏది చేసుకుంటున్నాం. ఎప్పుడైతే మనకు కరెక్ట్ డెఫినేషన్లో వస్తామో అబండెన్స్ అంటే ఏంటి, ఆ ఇల్లు చూడండి అక్కడ. సో థ్యాంక్ యూ కిరణ్, మనం ఇంకా ఆపచ్చు. సో ఇది అబండెన్స్ మాస్టర్స్. అబండెన్స్ క్లాస్ అంటే మన ఒక 11 days 21 days ఓన్లీ అబండెన్స్ మీద క్లాసులు చేసుకోవచ్చు మనం, ఓన్లీ మేనిఫెస్టేషన్ మీద. కానీ ఏదన్నా సరే, ఏది అయినా మనీ అనేది అటాచ్మెంట్ లేకుండా ఎప్పుడైతే మనం ఇవ్వగలమో అది అబండెన్స్. మనం డొనేషన్ చేస్తున్నప్పుడు కూడా ఏదో మంచి కర్మలు వస్తాయని డొనేషన్ చేయొద్దు. డొనేషన్ చేయడానికి చేయాలి మనం. ఏదో పుణ్యం వస్తుంది అలా కాదు. ఎప్పుడు వితౌట్ ఎక్స్పెక్టేషన్ మనం ఏదన్నా చేస్తే అది మనకి మళ్ళీ 3x వాపస్ వస్తుంది. సో మనం పిరమిడ్లు కట్టాలి, ఎక్కువ లెబనాన్లో రావాలి పిరమిడ్, ఇజ్రాయెల్లో రావాలి, బోల్డ్ అంత వర్క్ ఉంది మనకి. ఇంకా బాధపడే గాసిప్లు, డ్రామాలు, డిప్రెషన్కి అసలు టైమే లేదు, దానికి టైం లేదు మనకి. మనం వర్క్ చేయాలి, వర్క్ వర్క్ వర్క్, ధ్యానం చెప్పాలి. ఈ జగత్తులో బోల్డ్ అంత జరుగుతుంది. మనం ఎప్పుడైతే మన యొక్క లైఫ్ నుంచి ఇలా జూమ్ అవుట్ వెళ్ళి చూస్తామో, చూడండి అక్కడ ఎంత అన్ని పోయినా ఎలా నవ్వుతోంది ఆవిడ. అయినా నేను లాస్ట్ టైం బై ద వే యు నో వాట్, ఇంకోటి చెప్పాలి. ఒక ప్రోగ్రామ్ చేసాం మేము, 28 day గ్లో అప్ అని. నేను సారా కలిసి చేస్తే $47 పెట్టామన్నమాట దానికి, ఎంట్రీ లైక్ పెయిడ్ కోర్స్ లాగా. $47లో తను ఏమనిందంటే హాఫ్ ఆ దాంట్లో తను ఏవైతే చేసిందో అదంతా పైమాకి డొనేట్ చేయపరి, నాకు పిల్లలకి సపోర్ట్ చేయాలి, కిడ్స్కి సపోర్ట్ చేయాలని చెప్పి. లెబనాన్లో అంత క్రైసిస్ జరుగుతున్నా ఆవిడ ఆ మనీ అంతా మనం పైమా ఈవెంట్కి డొనేట్ చేశాం. సో దిస్ ఈస్ అబండెన్స్, దిస్ ఈస్ అబండెన్స్. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ మన ఈ ధ్యానం వల్ల ఇలాంటి గ్రేట్ సోల్స్తో మనం కనెక్ట్ అవుతున్నాం. ప్రతి ఒక్క కంట్రీలో గ్రేట్ సోల్స్ ఉన్నారు, వాళ్ళందరితో మనం కనెక్ట్ అవుతున్నాం ఈ ధ్యానం వల్ల. సో అగైన్ ఐ థ్యాంక్ పత్రిజీ ఈ ధ్యానం మనకి ఇచ్చినందుకు. అండ్ ఇలా అందరి సోల్స్తో ఇలా మనం కనెక్ట్ అవుతున్నాం. అండ్ ఎంత మనం ఇస్తే అంత మన దగ్గరకు వస్తుంది మనకి. అగైన్ ఐ టెల్ యూ, మనకి టైం లేదు. వీ డోంట్ హ్యావ్ టైమ్ టు స్టాప్. వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు అలా చేస్తున్నారు, ఆ ట్రస్టీ ఇలా ఉన్నాడు. టైం ఎవరు ఏం చేసినా చెయ్యనియండి. ధ్యానం చెప్పాలి మనకు అనవసరం. వర్క్ హ్యాస్ టు హ్యాపెన్. సో మనం ఈ యొక్క ఆలోచనల నుంచి బయటికి వద్దాం. ఒక వన్నెస్ కాన్షియస్నెస్, ఒక కొలాబరేషన్, ధ్యాన జగత్, ధ్యానం చెప్పాలి. గంగారెడ్డి గారు పైసలు తింటే తిననియండి, తిననియండి, ఇట్స్ ఓకే. కానీ ఆయన ధ్యానం చెప్తున్నారా, పిరమిడ్ కడుతున్నారా, అది నాకు ముఖ్యం. సో గంగారెడ్డి గారు నన్ను క్షమించండి. సో అలాగా. సో ఇట్ ఈస్ బియాండ్. మనం ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ బియాండ్ మన యొక్క ప్రాబ్లమ్స్. వీఆర్ ఇన్ అ బిగ్గర్ మిషన్. వీఆర్ వారియర్స్, లైట్ వారియర్స్, లైట్ వర్కర్స్ చెప్పట్లు అంత గ్రేట్ వర్క్ చేస్తున్నందుకు. సో థ్యాంక్ యూ మాస్టర్స్. మళ్ళీ రేపు కలుద్దాం ఇంకో టాపిక్తో. అగైన్ రేపు ప్రాబబ్లీ ఇంకో గెస్ట్ వస్తున్నారు మనతో. మిమ్మల్ని నేను గ్లోబల్ మాస్టర్స్ మీ దగ్గరికి తీసుకొస్తున్నారు, మీరు అందరు కలవాలని. సో రేపు మళ్ళీ మనం ఇంకో క్లాస్తో, ఇంకో గ్లోబల్ మాస్టర్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ. లెట్స్ మీట్ టుమారో.